ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇటీవల ఏర్పాటైంది. కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గంలోని మంత్రులకి శాఖలను కూడా కేటాయించారు. పాలనపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టి ఏకంగా 5 ఫైల్స్పై సంతకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు నియామకం అవుతారని దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ కూడా వెళ్లిందని సమాచారం. దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పాత్రుడికి ఖచ్చితంగా స్పీకర్ పదవి ఇచ్చి సముచిత స్థానం ఇచ్చారు. అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో స్థానం దక్కుతుందని ముందు నుంచి భావించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పార్టీని కాపాడుకుంటూ అనేక కష్టాలు పడ్డారు. జైలు పాలు కూడా అయ్యారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తూ తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసేవారు. అలాంటి చురుకైన నాయకునికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చివరికి అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అందుకే స్పీకర్ పదవి ఇచ్చారు. గతంలో ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారాంకు జగన్ స్పీకర్ పదవి ఇచ్చారు. ఇక ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి దక్కింది. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకి కట్టబెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ రేసులో తాడేపల్లి ఎమ్మెల్యే బోరిశెట్టి శ్రీనివాస్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పంతం నానాజీ, లోకం నాగమాధవి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. బుధవారం నుంచి తొలి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదట ప్రోట్రం స్పీకర్గా సీనియర్ నాయకుడు ఉంటారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో ప్రోట్రం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక జరుగుతుంది. మరొక వైపు చీఫ్ విప్ పదవి టీడీపీ సీనియర్ నేత దుల్లిపాల నరేంద్రకు ఇవ్వనున్నారు.